280 ఎకరాలు కొట్టేయడానికి వేసిన ఒక స్కెచ్ ఈ భూదందాకు భూమాఫియాకి ముఖ్యమంత్రి గారే దండుపాలెం ముఠాకు నాయకుడిగా మారి వాళ్ళ ఎల్ఎన్టీ సిఎఫ్ఓను జైల్లో ఇస్తాను బెదిరించి మేడిగడ్డ బరాజ్ విషయంలో కూడా ఆయన చెప్పినట్టు ఇంటలేరనే ఒక కోపంతో చివరికి వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి ఆ 280 ఎకరాలను లాక్కునే కుట్ర తప్ప ఇంకొకటి కానే కాదు. ఇందులో హైదరాబాద్ ప్రజల ప్రయోజనాలు లేవు, మెట్రో ప్రయోజనాలు లేవు. 22,000 కోట్ల ఆస్తి అది ఎన్నటికైనా హైదరాబాద్ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల ఆస్తి. దాన్ని తిరిగి మనమే కొనుక్కోవడం ఏదైతే ఉందో ఇది ఉల్టా మన భూమికి, మన హక్కుకి, మన ప్రాపర్టీకి మనమే పైసలు పెట్టి తిరిగి కొనుక్కోవడం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా పెద్ద కుంభకోణం తప్ప మరొకటి కానే కాదు. నిజంగానే ఈ విషయంలో చిత్తశుద్ధి ఉంటే ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జితో వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలి అనే డిమాండ్తో మేము హౌస్లో కూడా పోతా ఉన్నాం. ప్రభుత్వం వినకపోతే గవర్నర్ గారిని కలుస్తాం, కలిసి గవర్నర్ గారిని కూడా కోరతాం ఈ మంత్రి గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని. ప్రభుత్వం దిగి వస్తుందా రాదా చూడాలి. మరి లేని పక్షంలో తప్పకుండా క్షేత్రానికి కూడా పోయి ఈ సమస్యను ప్రజల దృష్టికి కూడా విస్తృతంగా తీసుకొని పోతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వి వెల్కమ్ ఆల్ ఎంక్వైరీస్. 2.5 ఏళ్ళుగా చేసిందేం లేదు ఎంక్వైరీలు తప్ప. ఎన్ని చేసుకుంటాడో చేసుకోమనండి.